ఈయన పేరు శివ. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నుండి, తెలంగాణ నుండి వచ్చాడు. 6 నెలలు తన శిక్షణ పూర్తి చేయడానికి అకాడమీలో చేరి తన 6 నెలల శిక్షణ కాలాన్ని అద్భుతంగా పూర్తి చేశాడు. ఇది చాలా కష్టతరమైన బేసిక్స్. రోజుకి 8 నుండి 10 గంటలు చేయడం అంటే మాటలు కాదు, ఒళ్ళు హోనం అయిపోతుంది. అయితే ఇలా నేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ. అంటే 6 నెలలు కూడా పూర్తి చేయకుండానే మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇలాగ 6 నెలలు కంప్లీట్ చేసేవాళ్ళు గొప్ప ప్లేయర్గా తయారవుతారు. బేసిక్స్ మొత్తం ఇక్కడ ఏమున్నాయో, క్రికెట్లో ఎలాంటి బేసిక్స్ ఉన్నాయో అలాంటి బేసిక్స్ అన్నీ పూర్తి చేసేస్తారు. అలా పూర్తి చేసిన వాళ్ళు శివ అతి తక్కువ మందిలో ఈయనొకడు. అంటే బేసిక్స్ నేర్చుకోవడం ఏబిసిడీలో చిన్నపిల్లలు నేర్చుకున్నట్టే ఉంటుంది. ఏమీ రానటువంటి వాళ్ళు, అంటే బేసిక్ అంటే నిలబడడం రాదు, బ్యాట్ పట్టుకోవడం రాదు, అలాగే డ్రైవ్లు చేయడం రాదు, షాట్లు కొట్టడం రాదు, ఏమి రావు. కానీ అవన్నీ ఇక్కడ కూలంకషంగా నేర్చుకొని ఒక మంచి ప్లేయర్ అయ్యి చివరికి ఒక గొప్ప బ్యాట్స్మెన్గా తయారవుతాడు. ఇది మీరు చివరిన చూస్తారు ఎలా తయారయ్యాడు. ఈయన చేసినటువంటి బేసిక్స్ నేర్చుకున్నటువంటి కొన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది. చాలా ఉన్నాయి ఇందులో బేసిక్స్. అయితే కొన్ని మాత్రమే మీకు బేసిక్స్ అంటే బ్యాట్ పట్టుకున్న దగ్గర నుండి నాక్స్ వేసేంత వరకు కూడా మీకు కొన్ని మాత్రమే చూపించబడ్డాయి. ఒక షాడో ప్రాక్టీస్ నుండి కంప్లీట్గా క్రికెట్ బాల్ ఆడే స్థాయికి ఎదుగుతున్నారంటే ఈ బేసిక్స్ ఎలాంటివో మీరు తెలుసుకోవాలి. శివ చాలా గొప్పగా ఆడాడు. ఇంకా నేర్చుకోవాల్సింది 1 నెల 2 నెలలు, కానీ అవకాశం లేక వెళ్ళిపోతున్నాడు. దీన్ని పూర్తి చేయడానికి చాలా కష్టపడాలి. అంటే మామూలు విషయం కాదు బేసిక్స్ నేర్చుకోవడం. ఫీల్డింగ్లో అద్భుతమైన ఫీల్డింగ్ ఉంటుంది, అలాగే క్యాచ్ ప్రాక్టీస్ ఉంటాయి, ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే బయట మ్యాచ్లు ఉంటాయి, మ్యాచ్లు కూడా ఆడతారు. ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో మ్యాచ్లు ఎలా ఆడాలో తెలుసుకుంటారు. వీళ్ళ కెరీర్లో ఒక 10 మ్యాచ్లు 8 మ్యాచ్లు పూర్తి అయిపోతాయి. బేసిక్స్ అయిపోగానే ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతారు. చూసారా, బ్యాట్ పట్టుకోవడం దగ్గర నుండి నేర్చుకొని 6 నెలల్లో అక్కడికి మ్యాట్ మీద, అంటే మ్యాట్ అంటే టర్ఫ్ పిచ్ అనుకుందాం, మ్యాచ్లు అన్నప్పుడు టర్ఫ్ పిచ్ మీద ఆడతారు, ఇక్కడ ఆస్ట్రో టర్ఫ్ మీద ఆడతారు. ఈ కంప్లీట్ ఎలాగైంది, మొదటి నుండి ఏబిసిడీలు నేర్చుకొని చివరికి వచ్చేసరికి క్రికెట్ బాల్ని అవలేలుగా ఆడేస్తారనమాట. ఒక స్టైలిష్ బ్యాటింగ్ వస్తుంది, అలాగే స్టైలిష్ మూమెంట్స్ వస్తాయి, అన్నీ నేర్చుకుంటారు. చివరికి వచ్చేసరికి ప్రాక్టీస్ చూసారు ఎలా ఉందో. ఈ విధంగా అంటే రబ్బర్ బాల్తో ఆడేవాళ్ళు క్రికెట్ బాల్ని ఏమీ కాకుండా అవలేలుగా ఆడేస్తారనమాట. ఇది బేసిక్స్. ఈ బేసిక్స్ని పూర్తి చేసినటువంటి 6 నెలలు పూర్తి చేసినటువంటి శివకి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కంప్లీట్గా 6 నెలలు ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రియాలిటీలో గేమ్లో రియాలిటీ వస్తుంది. ఆల్ ది బెస్ట్ శివ, మంచి ప్లేయర్ అవ్వాలని కోరుకుంటున్నాను.